శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం సంశ్రుతిశతశిరసిద్ధముధ్యాపయంతి సోచ్యుష్టాయాం సజనిగళితం యాబలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, ధనుర్మాసై వ్రతంలో, తిరుప్పావై వ్రతంలో రెండవ పాసురార్థం తెలుసుకుందాం. కాలమును గుర్తించి మంచివారితో కలిసి భగవద్ అనుభవం చేసిన రోజే మంచి రోజులు మనకు మన జీవితంలో అని మొదటి పాసురంలో నన్నాళాల్, బ్రాహ్మీ ముహూర్తములో నిద్రలేచుట, ఆత్మ విషయం స్మరించుకొనుట, భగవంతుణ్ణి ఏ విధంగా ఆశ్రయించాలి, పరమభక్తులైన వారితో కలిసి స్వామిని కీర్తించుట, ఇది మంచి రోజుకు సూచన. ఏకం స్వాదు న భుంజీత అని ఉపనిషత్ వాక్యం. ఒక మధురమైన పదార్థాన్ని ఆరగించాలనుకున్నప్పుడు నలుగురితో కలిసి ఆ పదార్థాన్ని అనుభవిస్తే ఆ అనుభూతి, ఆనందము అధికంగా ఉంటున్నది. ఒంటరిగా అనుభవించడానికి అంత మంచిది కాదు. అందున అత్యున్నతమైనటువంటి పరమాత్మ అనుభవము ఒంటరిగా అనుభవించకూడదు. భగవానుని యొక్క గుణప్రవాహం ఒక్కొక్కసారి మనల్ని ఉన్మస్తకం అంటే పిచ్చివాళ్ళను కూడా చేస్తుంది. అందుచేత భక్తులందరితో కలిసి చేతులు పట్టుకొని జంటలుగా వెళ్ళి భగవద్ అనుభవ గుణ ప్రవాహాన్ని అనుభవించితే అది మనకు అనుభవయోగ్యమవుతుంది, ప్రమాదం కూడా కాదు. ఇది ఈ వ్రతంలో తెలియజేస్తున్నది గోదాదేవి. ఎవరి గురించి వ్రతం చేస్తున్నామంటే నారాయణనే అంతర్వహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఒక వస్తువు లోపల తానుండి ఆ వస్తువును ప్రభవింపచేస్తూ ఉద్ధరింపచేసేవాడు, ఆ వస్తువుకు చుట్టుగా ఉండి రక్షించువాడు. ఈ రెండు భగవానునికి ఉన్న లక్షణములు. అలా ఉంటేనే దానికి నారాయణ తత్వము అని పేరు. ఉపనిషత్తులు, వేదములు కూడా చెబుతున్నాయి. నారం యశస్య అయనం ఇది నారాయణ. నారములు అంటే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము. ఆ పదార్థానికి లోపల తానుండి ఆ వస్తువును నడిపించువాడు, పైన కవచంగా ఉండి రక్షించువాడు. అలాంటి నారాయణుడు. ఆ నారాయణుని గురించే వ్రతం. ఆత్మ ఎప్పుడూ నారాయణుని కొరకై ఆలోచిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. ఆయనయే ఎవరికి అందని. వేదము కూడా పరమాత్మను అందుకోవడానికి సాధ్యం కాదు. వేదము కూడా అప్రాప్య మనసా సహా భగవాన్ నీ యొక్క గుణములను నేను కీర్తించలేకుండా అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు. వేదమే అనంతం అంటే వేదానికి అందనంత గుణములు కలిగిన వాడు భగవానుడని. అటువంటి నారాయణుడు ఈ లోకంలో అమాయకులమైనటువంటి గోపికలైన గొల్లవారిని ఉద్ధరించడానికి అవతరించిన ఒక సౌలభ్య పూర్ణమైనటువంటి అవతారం కృష్ణావతారం. సౌలభ్యం అంటే మనలో ఒకటిగా, మన చేత హీనముగా ఏకవచనముగా పిలిపించుకుంటూ, తిట్లు తింటూ, దెబ్బలు తింటూ,
కట్టించుకుంటూ ఇలా అతి సౌలభ్యంగా మనలో ప్రవర్తించినటువంటి అవతారము కృష్ణావతారం. కానీ ఆయన సాక్షాత్తు నారాయణుడు. ఇది గుర్తించడం. ఇది మొదటి పాసురములో మంచి మాసములో మంచివారితో కలిసి నారాయణుడైనటువంటి పరమాత్మ ఈ లోకములో ఒక సులభమైన అవతారంగా అవతరించిన కృష్ణావతారము మనకు ఎంతో శ్రేయోదాయకమైన ఆశ్రయణానికి శరణాగతి చేయడానికి సులభమైన అవతారం. ఆ అవతారమే, ఆ కృష్ణావతారమే మన ఇంట్లో అర్చామూర్తిలో ఉన్న విగ్రహము. విగ్రహ రూపంగా నారాయణుడే కృష్ణ రూపములో ఇతరమైన దేవతా రూపములలో విగ్రహంగా వేంచేసి ఉన్నాడు. విగ్రహ రూపంలో ఉన్న స్వామి దగ్గర శరణాగతి చేస్తేనే ఆయనకు ఆనందం కలుగుతుంది, మనము తరించబడతాం. అది దేవాలయం కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి పెరుమాళ్ళు కావచ్చు, అన్నీ సమానమే. ఎక్కడో దివ్యక్షేత్రంలో ఉండేటువంటి స్వామికి అధిక శక్తులు ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నటువంటి మూర్తికి తక్కువ శక్తులు ఉన్నాయని భావిస్తే అది భగవంతుడిని అవమానం చేసినట్టు. మనము ప్రేమతో చూసుకునే ఒక విగ్రహమే అది గొప్పనైన క్షేత్రంలో ఉన్నటువంటి విగ్రహమే, అదే మన లోపల ఉన్న అంతర్యామిగా ఉన్న విగ్రహమే, అంతర్యామిగా ఉన్నటువంటి చైతన్యమే, అదే పరమపదంలో ఉండేటువంటి శ్రీవైకుంఠంలో ఉండే నారాయణుడే. ఇవన్నీ ఒకే స్వరూపం. ఒకటిగా భావించాలి, ఆచరించాలి, ఆశ్రయించాలి, ఆరాధించాలి. ఇది మొదటి పాసురంలో మనకు తెలియజేసింది ఆండాళమ్మవారు. కృష్ణుడు మనకు వ్రతం చేయిస్తాడర్రా, మీరేమి సందేహించవద్దు అని గోపికలకు గోపిక భాషలో చెబుతూ అంతరార్థంగా ఆత్మను ఉద్ధరించే ఉపదేశాన్ని రెండు విధాలుగా మనకు అన్వయిస్తూ వెళుతుంది గోదమ్మ. ఇది పరమాత్మ స్వరూపము. మొదటి పాసురం పరస్వరూపం, భగవంతుని యొక్క స్వరూపాన్ని అందించినది. ఇక రెండవ పాసురము తెలియజేస్తుంది. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பையத்து என்ன பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டு ஜுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோரம் பாவாய். మొదటి పాసురంలో గోదా గోపిక తన తోడి గోపికలందరినీ ఆహ్వానించింది. కోరిక గలవారందరూ వచ్చారు. వారంతా భాగ్యవంతులు. ఈ లోకములో ఆనందము అనుభవించుటకు జన్మించిన మీరు ఈ వ్రతానికి రండి అని పిలిచింది. ఈ లోకము దుఃఖమయము కదా, ఆనందం ఎక్కడిది అంటే ఎప్పుడు మీకు భగవంతునిపై మనసు మళ్ళుతుందో ఆ క్షణము నుండి లోకం మీకు ఆనందదాయకమవుతుంది. ఈ వ్రతములో మేము ఏమి చెయ్యాలి అని గోపికలందరూ ప్రశ్నిస్తే, మనం చేసే వ్రతం భగవద్ వ్రతం. వ్రతము చేయుటకు ఆయనే ఉపాయము, ఆయనే ఫలము. కనుక మనం ప్రత్యేకంగా ఏమి చేయనక్కరలేదు. పెద్దలు చెప్పినటువంటి మంచి మాటలను అనునిత్యము ఆచరించుట. ఈ నియమాలు ఈ వ్రతం కొరకనే పెట్టుకొని ఇంతటితోనే సమాప్తం చేయవలసినవి కావు, ఎప్పటికీ ఆచరించతగినటువంటి నియమములు. ఈ లోకంలో ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. అందుకే ఇవి మనకు సాధనారూపమైనవి, ఫలరూపమైనవి. మనకు జ్ఞానమనే చైతన్యత్వం ఉంది కనుక మనకు భగవంతుణ్ణి పొందాలనే త్వర, ఆర్తి ఈ రెండూ ఉండాలి. భగవంతుని పొందాలనేటువంటి త్వర, ఆరాటం, ఆర్తి, పొందాలనేటువంటి కోరిక ఇవి బలంగా ఉండాలి. అందుకని ఈ పాసురంలో చెబుతున్నారు,
వైయత్తు వాడు వీరుహాళ్. ఓ భాగ్యవంతమైనటువంటి దుఃఖమయమైనటువంటి ఈ లోకములో పుట్టి కృష్ణుణ్ణే ప్రేమించేటువంటి భాగ్యవంతులైన పుణ్యాత్ములారా, ఈ లోకములో దుఃఖమే ఉంది, కానీ కృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఆనందాన్ని అనుభవించేటువంటి ఓ పుణ్యాత్ములారా, ముందుగా ఎవరిని ప్రార్థించాలి? పార్కడలు పయ్యత్తు, వింటున్నారా? వినండి శ్రద్ధగా అని చెబుతూ, పార్కడలుల్ పాలకడలిలో పయ్యత్తు ఇన్న పరమనడిపాడి. పాలసముద్రములో శేషతల్ప శయనుడైనటువంటి ఆ పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని ముందుగా ఆయన పాదాలకు మంగళాన్ని పాడు. భగవంతుని పాదాలకు మంగళం పాడితే మనము శుద్ధి అవుతున్నాం. ఆయన ఎక్కడున్నాడు? పాలసముద్రంలో శేషతల్పములో పడుకొని ఉన్నటువంటి నారాయణుడు. ఆయననే పరమమైనటువంటి వాడు. ఆయన పాదములను పాడుట మన స్వరూపం. కేళీరో, వినండి. ముందు తరించాలనుకునే వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని శ్రవణం చేయాలి. అది భగవద్ గుణ వైభవ శ్రవణం చేస్తేనే మనస్సు శుద్ధిపడుతున్నది. అది ఈ పాసురంలో చెబుతూ, పరమనడిపాడి, పరమపురుషుడైనటువంటి స్వామి యొక్క పాదములను పాడి, నెయ్యున్నోం పాలున్నోం. ఈ వ్రతం చేస్తున్నాం కనుక మాకు భోగ్యమైన పదార్థాలు, శరీరాన్ని పోషించేవి, నాలుకను సంతృప్తిపరిచేటువంటి పదార్థములైనటువంటి పాల పదార్థములు, పాలతో చేసినవి పాలు కానీ, నెయ్యి లాంటి మధురమైన పదార్థాలను కానీ మేము సేవించము, పాలు తాగము. అంతేకాదు, తెల్లవారుజామున లేచి మంగళ స్నానాలు చేస్తాము. తెల్లవారుజామున లేచి చక్కగా చన్నీటి స్నానం ఆచరిస్తాము. అందాన్ని అలంకరించుకునేటువంటి శరీర పోషణ గుర్తుగా పెట్టుకునేటువంటి కంటికి కాటుక పెట్టుకోము. మయ్యట్టెజుదోం, కాటుక ధరించము. మలరిట్టు నామ్ముడియోం, భోగ్య వస్తువులైనటువంటి పువ్వులు ముడవం, తలలో పువ్వులు ముడవం. మంగళ స్నానాలు తెల్లవారుజామున చేస్తున్నాము, కంటికి కాటుక పెట్టుకోము, కొప్పులో పువ్వులు పెట్టబోము. మా పెద్దలు చెయ్యాదన చెయ్యం, మా పెద్దలు ఏదైతే చెయ్యొద్దని చెప్పినారో ఆ పనులు మేము చెయ్యము. అంటే తప్పుడు పనులు చెయ్యం. ఇతరులకు బాధ కలిగించే ఎలాంటి పరుషమైన మాటల్ని కానీ, అసత్యం మాటలు కానీ చెయ్యము. తీక్కురలై చంద్రోదం, ఒకరి మీద చాడీలు చెప్పం, ఒకరిని హేళన చెయ్యం, ఒకరిని బాధించే మాటలు మాట్లాడం. అయ్యముం పిచ్చయ్యం ఆందనయం కైకాటి, అయ్యముం అతిథి సత్కారములు, బ్రాహ్మణ సత్కారము, పెద్దలను సత్కరించుట, ఆదరించుట, దానము చేయుట చేస్తాం. పిచ్చయ్యం అభాగ్యులైనటువంటి వారికి భిక్షం వేస్తాం, భిక్ష సమర్పించుతాం దీనులను. ఇలా ఉత్కృష్టమైనటువంటి జీవన విధానాన్ని సంతోషంగా అవలంబించి ఆచరిస్తే ఈ వ్రతము మనకు అద్వితీయమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అద్వితీయ ఫలమై ఉంది ఏలోరెంబాబాయి. మంగళప్రదమైనటువంటి ఈ వ్రతంలో చేరండి. ఏల్ ఓర్ ఎంపావాయ్, అద్వితీయమైనటువంటి వ్రతంలో మీరంతా వచ్చి చేరండి అని మకుటంగా చెబుతున్నది. కొన్ని నియమాలు ఈ వ్రతంలో. జీవుడుకు బాగుపడాలంటే మనకు పయార్థంగా ఏం కనిపిస్తున్నది? ముందుగా భగవద్ గుణవైభవాలను వినాలి. పార్కడలు వైకుంఠ శ్రీవైకుంఠంలోని పాలకడలిలో పవనించి ఉన్నటువంటి పరమమూర్తి అయినటువంటి నారాయణుని పాదములను పాడాలి. నెయ్యున్నోం పాలున్నోం,
భోగ్యమైన పదార్థాలను భుజించకుండా ఉండాలి, అంటే శరీరం మీద పోషణను తగ్గించుకోవాలి. నాటకాలే నీరాడి తెల్లవారుజామునే స్నానం చేయాలి. భోగ్యమైనటువంటి వస్తువులు, కంటికి అలంకరణలు, పూలు ముడుచుట మొదలైనటువంటివి శరీర అలంకరించే అలంకరణకు ఆసక్తి చూపకుండా ఉంటాం. శరీరం మీద ప్రేమ భావన తగ్గించుకుంటాం. శయ్యాదనశయ్యోం, చేతలలో పెద్దలు ఏదైతే వద్దన్నారో ఆ పనులు చెయ్యం. ఇతరులను బాధించే మాటలు మాట్లాడం. అయ్యముం పిచ్చయ్యం, దాన ధర్మాలు చేస్తాము. భిక్షకు అభాగ్యులైనటువంటి వారికి భిక్షను వేస్తాం. ఆందనయం, చేతనైనంత వరకు సమర్పణ చేస్తాం. ఉయ్యుమారిన్ని ఉగందు, ఉత్కృష్టమైన ఈ జీవన విధానాన్ని అవలంబిస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది, వ్రతము సిద్ధిస్తుంది. ఇది జీవుని యొక్క లక్షణము. నిన్నటి పాసురములో 1వ పాసురంలో పరమాత్మ యొక్క గొప్పతనం, 2వ పాసురంలో మన నియమాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవి ఒక్కసారి ఈ నియమాలను మనము స్మరించుకుందాం. పైకి కనిపించేవి గోపికలంతా కూడా భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి పాడుతామని, నెయ్యి పాలు తాగమని, తెల్లవారుజామున స్నానం చేస్తామని, కాటుక పెట్టమో పూలమడవమని, పెద్దలు వద్దన్న పనిని విడిచిపెడతామని, దాన ధర్మాలు చేస్తామని ఇవి గోపికలకు చెబుతున్నారు. ఇక్కడ ఆండాళమ్మ మనకు ఉపదేశం చేస్తున్నది, వాసుదేవుడైనటువంటి యోగనిధిలో ఉన్న భగవానుణ్ణి పుండరీకాక్షనామ సంకీర్తనామృతం, మొట్టమొదలు సంకీర్తన చేస్తూ భగవద్ గుణవైభవాలు వినుట మొదటి నియమం. రెండవది తెల్లవారుజామునే లేచి స్నానం చేయుట, రెండవ నియమం. మూడవది తిరువారాధన, పెరుమాళ్ళకింత ఆరాధన సమర్పించుకోవాలి. 4వ నియమం ప్రసాదములో తప్ప, అంటే భగవంతునికి నివేదించే ప్రసాదములో తప్ప పాలు, నెయ్యి, ఇతరమైనటువంటి శరీర పోషణ కొరకై, శరీర ఆనందము కొరకై భుజించకూడదు, నియమంగా పాటించాలి. పరమాత్మకు నివేదన చేసిన ప్రసాదమే భోగ్యంగా స్వీకరించాలి. 5వది కంటికి కాటుక పెట్టుకోము. 6వది పూలు ముడవము. స్వామి చూచి ఆనందించని అలంకరణలు మాకు అక్కరలేదు. ఈ కంటి కాటుక లేదా పూలు ముడచడం ఈ లోకంలో ఉన్నటువంటి భోగ్య పదార్థాలు కనుక పరమాత్మకు ఇష్టమైనటువంటి విధంగా ఉండడానికి తీర్మానించుకున్నాం కనుక వీటిని వదిలేస్తాం. 7వది పెద్దలు ఆచరణలో లేని పనులు తలపెట్టాం. పెద్దలు ఏదైతే ఆచరణ చేయట్లేదో అలాంటి పనులు మేము చేయం, ఇతరులను బాధించాం. ఇతరులకు చేతనైనటువంటి సహాయము చేస్తాం. ఇవన్నీ కూడా ఆత్మ ఉజ్జీవనకారకమైనటువంటి లక్షణాలు. ఇవి కలిగి ఉంటే ఈ వ్రతానికి యోగ్యులమై ఉంటామని, చాలా సులభమైన, మనము తెలిసి తెలియక ఈ పనులే చేస్తూ జీవనం సాగిస్తున్న మనల్ని మెల్లిగా గోదమ్మ మనల్ని భగవంతుని వైపు మనసు మరల్చి మన జీవన ప్రమాణంలో మార్పును కోరుతున్నది. ఇది 2వ పాసురం. పరవాసుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటి పాసురములో పరమపదంలో ఉండే నారాయణుడు, 2వ పాసురంలో పాలకడలలో పడుకున్నటువంటి నారాయణుని 2వ మూర్తి. 5 రూపాలుగా భగవంతునికి స్వరూపాన్ని శాస్త్రములు అందిస్తూ ఉన్నాయి. అటువంటి స్వరూపాన్ని ఈ 2వ పాసురములో వైకుంఠంలో యోగనిద్రలో పాలకడలలో పడుకొని ఉన్న వాసుదేవుని యొక్క దివ్య పాదములను సంకీర్తన చేయిస్తూ కొన్ని నియమాలు మనకు అందించినది. ఈ నియమాలను పాటిస్తూ ముందుకు సాగుదాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పాణయే
విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.